వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనవి. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు కాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా भी आए लेकिन రైతు బంధు असली टाइम पे केसीआर साहब ने दिया. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది. అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇలా రైతులను నట్టేయటం ఉంచినారు. ఇవాళ మనం డిమాండ్ చేయాలి. వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని చెప్పి రైతులను మీరందరూ కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం, ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి అన్యాయం, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేయటం ఉంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు. నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులలో ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ ఇది కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీకు ఓటేసిండ్రు. ఇప్పుడిప్పుడే విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కార్యకర్తలతో నేనేది మనమేమి హంగామా అక్కర్లేదు, డోర్ టు డోర్ పోండి. మంచిగా 10 మంది రైతులుంటే పొలం కాడ పోయి సంధాయించుండ్రు. ఇంటింటికి వెళ్లి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మహా మోసాన్ని వివరించే